జీరో వేస్ట్ కాన్స్టిట్యున్సీ కింద ఏ వేస్ట్ వచ్చినా దాన్ని రీసైక్లింగ్ గాని, వేస్ట్ నుంచి సంపద సృష్టించే విధంగా కాంపోస్ట్ తయారు చేయడం, చెత్త నుంచి ఎరువులు తయారు చేయొచ్చు, చెత్త నుంచి కరెంటు తయారు చేయొచ్చు. మీరు తయారు చేసే ప్లాస్టిక్ ని మళ్లీ రీసైక్లింగ్ పంపించి కొత్త ప్లాస్టిక్ వస్తువులు తయారు చేయొచ్చు. మీరు పంపించే గాజు పెంకులన్నీ కూడా తీసుకుపోయి మళ్ళా గాజులు తయారు చేసే పరిస్థితి వస్తుంది, గ్లాస్ తయారు చేసే పరిస్థితి వస్తుంది. మన ఈ ఇంట్లో మీరు గాని ఇల్లు కూల్చేసిన తర్వాత దాన్ని కూడా ఇసుక వేరుగా, రాళ్లు వేరుగా సెగ్రిగేట్ చేసి మళ్ళా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకనే వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జీరో వేస్ట్ కాన్స్టిట్యున్సీ కింద దేశంలోనే నెంబర్ 1 గా కుప్పం ఉండాలని నా ఆకాంక్ష.